భయ్యా నరేంద్ర మోడీ అంతటా ఆయనే సెల్ఫీల వీడియోలోకి వచ్చి భారతదేశంలో జరుగుతున్న కుట్రల గురించి చెప్తుండు భయ్యా. నిద్ర లేకవండి భయ్యా. ఈ కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నిటిని పోయి ఒక దేశ ప్రధానమంత్రి ఇంటి మీదకి దాడి చేస్తుండ్రు భయ్యా. ప్రధానమంత్రితో పాటుగా కేంద్ర క్యాబినెట్ను రద్దంటుర్రు భయ్యా. అక్కడ పార్లమెంటు మీద దాడి చేస్తుండ్రు భయ్యా. నిద్రపోతుర్రు భయ్యా. సీరియల్ వంటలకి ఏం చెప్తుంది, లేకపోతే వాడేం చెప్తుండు, వీడేమన్నా తగులుకున్నాడు, వాడేమన్నా తగులుకున్నాడు, ఈ ముచ్చట్లు మానేరు భయ్యా. ప్రధానమంత్రి స్థాయిలో ప్రపంచ దేశాలలో సర్జీ మోడీజీ అంటున్నటువంటి ఆయన ఈడ బజార్ల సెల్ఫీ వీడియోలు చేసి అన్యాయం జరుగుతుంది, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుండ్రని చెప్తుండు భయ్యా. ఏం చేస్తున్నాం భయ్యా? మనం దేశంలో బతుకుతున్నాం భయ్యా. ఈ దేశంలో మళ్ళీ కనుక పరాయి పాలనలో పోతే పరిస్థితులు భయంకరంగా ఉంటాయి భయ్యా. వాళ్ళు ఇస్తున్నటువంటి నినాదాలు చూడండి భయ్యా. తుకుడే తుకుడే అంటుర్రు భయ్యా, ఆజాదీ చాహియే అంటుర్రు భయ్యా, డీప్ స్టేట్ అంటుర్రు భయ్యా, అల్లా అంటుర్రు, ఇంకేందో అంటుర్రు, బుర్హాన్ వలీ అంటుర్రు, పాకిస్తాన్ జిందాబాద్ అంటుర్రు, అల్లాహు అక్బర్ అంటుండ్రు, నాలాయక్ తక్దీర్ అంటుర్రు భయ్యా. చూడండి, బుర్కాలు వేసుకొని వస్తారు, ఇంకెక్కడెక్కడో ముసుగులు వేసుకొని వచ్చి ఆ ఏ రకమైనటువంటి ధర్నాలు చేస్తుండ్రో చూడండి భయ్యా. విదేశీ నిధులని ఎన్జిఓల మీద నిధులు మీకు లెక్క చెప్పాలని అడిగితే పేపర్ లీకేజ్ అనేటువంటి ఒక వంకను పెట్టుకొని రోడ్డు ఎక్కటం కాదు భయ్యా, ఇళ్ళ మీదకు పోతుర్రు. దానికి తలా తోకాలేనటువంటి తీన్ మార్గాలు, పకోడీగాళ్ళు, పల్లి బఠానీగాళ్ళు, నెత్తి మీద రూపాయి పెడితే పావలకు అమ్ముడు పోయినటువంటి ముండా కొడుకులు, మూర్ఖులు అందరు రోడ్లు ఎక్కిర్రు భయ్యా. మరి మనం ఏం చేస్తున్నాం భయ్యా? ఇంట్లో కూర్చొని వాడినెట్ట కూలకూడదాం, వీడిని ఏం చేద్దాం, వాడినెట్ట చెడకూడదాం, వీడి పదవి ఎట్లా బీకుదాం, నాకు ఈ పదవి ఇవ్వలేదు, నాకు ఆ పదవి ఇవ్వలేదు అని చెప్పి వాడిని నిలబెట్టుడు, కమ్మోడు, రెడ్డోడు, ఇంకో లేకపోతేనేమో కాపోడు, లేకపోతే గౌడ, యాదవ్ అని కులాలతో కొట్టుకుంటుంటే వాడు పర్ఫెక్ట్ ప్లాన్లా హిందూ ముస్లిము, భారతదేశం, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇరాక్ అని చెప్పి ఆల్రెడీ వాడు విడగొట్టే పని మీద ఉన్నాడు భయ్యా. మోడీ సాబీ బయటకు వచ్చి చెప్పుకుంటాడు భయ్యా, మీకేం రోగాలు వస్తున్నాయి భయ్యా, మనకేమైంది భయ్యా, మన నోట్లో ఏం పెట్టుకున్నాం భయ్యా, నోళ్ళు తెరవండి భయ్యా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు భయ్యా మనం వేలాడేది? రైతు ఉద్యమాలలో అక్కడ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కోసం వస్తాను చూస్తారు కదా భయ్యా. ఇయ్యే వంకలు భయ్యా. పంజాబు, ఉత్తరప్రదేశ్ కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చే టయానికి ఏదో ఒకటి స్పాన్సరింగ్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి భయ్య. మరి మనం ఏం చేస్తున్నాం భయ్య? ఎవడు రష్మిక ఎవరిని చేసుకుంటుంది, లేకపోతే వీడు వాడిని ఎవడు తగులుకుంటాడు, వీడిని ఎవడు తగులుకుంటాడు అని పని పాట లేనటువంటి మీడియా ముండా కొడుకులు ఏదేదో రాస్తా ఉంటే మనము